Namaste, welcome to NTV Sports, presented by Velluri Developers, powered by My Doctor Pain Relief Oil and gift partner Big C. సో ఈరోజు సూపర్ మ్యాచ్ ఒకటి ఉంది, జీటీ వర్సెస్ ఎంఐ. రెండు కూడా వెస్ట్ జోన్లో రెండు మంచి టీమ్స్. సో ఈసారి ఈ మ్యాచెస్లో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సీనియర్ మోస్ట్ కామెంటేటర్ అండ్ అనలిస్ట్ సుధీర్ దా మనతో పాటు ఉన్నారు. ఆయన కిషోర్ కుమార్ ఫ్యాన్, దాంతోపాటు మంచి మంచి అనలైజ్ అనేది అందరికీ కూడా మంచిగా ప్రతి మ్యాచ్కి సంబంధించి కావచ్చు, యూనో స్పోర్ట్స్లో అన్ని రకాలుగా, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ప్రతిదీ కూడా ఆయన తను మంచి అనాలిసిస్ ఇస్తారు. ఆయనతో మనం ఉన్నాము. సో ఆయనతో మాట్లాడి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, అలాగే ఎవరు గెలవబోతున్నారు అనేది తెలుసుకుందాం. నమస్తే. అస్సలాం వాలేకుమ్. సబ్ ఠీకే రఫీజీ, అన్ని మంచిగా ఉన్నాయి కానీ చిన్న పిల్లవాడిని సీనియర్ మోస్ట్ అనడం, చిన్న పిల్లవాడు. సో ఇది మీరు నోటీస్ చేసుకోవాలి, ఆయన చాలా చిన్నవాడు. ఎందుకు అంటే ఎంతో అనుభవం ఉంది, చెప్పి అలసిపోయి ఇప్పుడు చిన్నవాడు అయిపోయాడు. రైట్, కమింగ్ టు పాయింట్ ఆఫ్ జీటీ వర్సెస్ ఎంఐ, మంచి ఉత్కంఠభరిత మ్యాచ్ ఈరోజు. ఎందుకు అంటే ఒకవైపు కెప్టెన్స్ చేంజ్ అయ్యారు, ఇంకోవైపు ఏంటంటే జీటీని ఒకసారి టైటిల్ విన్నర్గా నిలిపించిన వ్యక్తి ఇప్పుడు ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోయాడు. రోహిత్ శర్మ ఏమో కొంచెం కెప్టెన్సీ నుంచి తప్పుకొని హార్దిక్ పాండ్యాకి ఇచ్చిన పరిస్థితి. గిల్ ఏమో జూనియర్, గిల్ ఈస్ గోయింగ్ టు లీడ్ జీటీ. వాట్ యు సే? అబ్సల్యూట్లీ రఫీజీ. ఇప్పుడు ఒకటి చూడండి, ఒక టైటిల్ గెలవడంలో అని ఓన్లీ క్యాప్టెన్ యొక్క రోలే ఉంటుందా, బట్ ప్లేయర్స్ అందరు ఉంటారా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా లెడ్ ఫెంటాస్టికలీ, నో డౌట్. యంగ్ క్యాప్టెన్, ఆ ఎగ్జూబరెన్స్ ఉంటుంది, రష్ ఆఫ్ బ్లడ్ అతనిలో అంటుంటాం కదా. అండ్ చాలా ఎక్సైటింగ్ క్రికెటర్ కూడా, మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కనబరిచాడు. ఫస్ట్ టైం మీరు అన్నట్టుగా వాళ్ళు టైటిల్ గెలిచారు, సెకండ్ టైం కూడా వాళ్ళు ఫైనల్లో ప్రవేశించి చెన్నై చేతిలో ఒక క్లిఫ్ హంగర్ లాంటి మ్యాచ్లో ఓడిపోయినారు. దానికి అఫ్కోర్స్ అద్భుతమైనటువంటి జడేజా అండ్ అంబటి రాయుడు బ్యాటింగ్ చివరికి. బట్ ఈ సంవత్సరం అబ్సల్యూట్లీ ఈ క్యాప్టెన్ చేంజ్ అనేది కొంచెం ముంబై ఇండియన్స్కి వస్తాడనేది సర్ప్రైజింగ్గా కనబడింది. ఎందుకంటే ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ అద్భుతంగా లీడ్ చేస్తున్నప్పుడు వై డూ దే నీడ్ ఎ క్యాప్టెన్ అని అన్నారు. బట్ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా నేను అనుకుంటాను ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే రఫీజీ, ఎవరైనా కానీ అసలు యాక్చువల్గా ఏ మేనేజ్మెంట్ అయినా, ఏ టీం అయినా కానీ ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక యంగ్ యాంకర్ ఇప్పుడు ఎన్టీవీలో జాయిన్ అయినారు. ఎందుకు మిమ్మల్ని ఎన్టీవీ తీసుకుంది? బికాస్ దే లుక్ ఎట్ ఫ్యూచర్. యాక్చువల్లీ ఇతడు ఒక 5-6 years ఉన్న తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాడు, అండ్ ఛానల్ యొక్క రేటింగ్ కూడా పెరుగుతుంది డెఫినెట్లీ అని చెప్పి యంగ్స్టర్స్ని చూస్ చేసుకుంటుంటారు. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు శుభ్మన్ గిల్కు కూడా క్యాప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? దే హ్యావ్ డేవిడ్ మిల్లర్ ఫుల్ అవైలబుల్ ఉండే క్రికెటర్, సౌత్ ఆఫ్రికన్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. మిగతా వాళ్ళు ఉన్నారు. బట్ శుభ్మన్ గిల్ని ఎందుకు తీసుకున్నారంటే, అగైన్ బీసీసీ అంటే ఈ ఐపీఎల్ అనేది ఎంత మంచి ప్లాట్ఫామ్గా ఏర్పడింది ఇండియన్ క్రికెట్ డెవలప్మెంట్లో అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ దేని ద్వారా పాపులర్ అయినాడు? ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్లో ఆడే కదా అతనికి అవకాశం వచ్చింది. తర్వాత ఈరోజు ఒక స్టార్ బౌలర్ రవీంద్ర జడేజా అలా యూసుఫ్ పఠాన్ ఎవరన్నా అడిగేది అసలు యాక్చువల్గా. బట్ హీ బికేమ్ ఈక్వల్లీ ఒక ఆ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు అసలు, ఓన్లీ బికాస్ ఆఫ్ గెయిన్డ్ పర్ఫార్మెన్సెస్ కనబడిచాడు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐపీఎల్ అలా ప్లాట్ఫామ్ ఇచ్చింది. సో ఇప్పుడు ఈ ఐపీఎల్ అనేది కూడా ఫ్యూచర్ ఇండియన్స్ను సెలెక్ట్ చేసుకోవడానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్. సో శుభ్మన్ గిల్ను ఎందుకు ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్ అంటున్నారంటే, బికాస్ ఈజ్ ఎ టెరిఫిక్ బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు. మన రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా మళ్ళీ అతని అద్భుతమైన బ్యాటింగ్ చూశారు అందరూ. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో క్యాప్టెన్స్ కూడా కావాలి కదా, అంటే టీంలో లీడ్ చేసే వాళ్ళు కూడా, మీరు అన్నట్టు ఒక లీడర్ కూడా కావాలి కదా. ఒక సూర్యకుమార్ యాదవ్ని మనం చూసామండి, ఒక హార్దిక్ పాండ్యాని చూసాం ఐపీఎల్. మీరు అన్నట్టే మంచి బ్యాట్స్మెన్స్ టీంని మంచిగా లీడ్ చేసే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు కూడా, అటువంటి వాళ్ళని చూసాం కదా. వై శుభమన్ గిల్? సూర్యకుమార్ అసలు యాక్చువల్గా ఈ రోజు మ్యాచ్లో ఆడతాడా అన్న డౌట్ కూడా లేదు కదా. సూర్యకుమార్ లాస్ట్ ఒక 3 months నుంచి ఇంజరీతో బాధపడుతున్నాడు. ఈవెంట్ అబ్రాడ్ అంటే ఎవరైనా కానీ ఏం చేస్తారంటే కెప్టెన్ చూజ్ చేసుకునే ముందు అతని ఫిట్నెస్ కూడా చూస్తారండి అసలు. ఇప్పుడు కపిల్ దేవ్ను ఎందుకు చాలా తక్కువ వయసులోనే అతన్ని 26-27 years ఉన్నప్పుడే కెప్టెన్గా చేశారు, అట్లా వరల్డ్ కప్ ఎట్లా గెలిపించాడంటే, అంటే గవాస్కర్ను కాదనకుండా కూడా, అంటే అతని ఫిట్నెస్ అలా ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని క్యాప్టెన్ చేస్తున్నాము అంటే మీరు కనీసం ఒక 5 సంవత్సరాలు ఆడతారన్నటువంటి ఆ విశ్వాసం అయితే ఆ మేనేజ్మెంట్కి ఉండాలి కదా అసలు. ఇప్పుడు శుభ్మన్ గిల్కు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా లేవు అసలు. ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డర్, ఈజ్ అ వెరీ గుడ్ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ.
అండ్ మెల్లమెల్లగా తన యొక్క స్కిల్స్ను కూడా డెవలప్ చేసుకుంటున్నాడు. సో ఫ్యూచర్ను దృష్టిలో ఉంచుకొని చేసేటి నిర్ణయాలు తప్పితే అసలు యాక్చువల్గా మీరు అన్నట్టుగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎందుకు. ఇప్పుడు రవీంద్ర జడేజాకి ఇచ్చారు మీరు, చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేయాలంటే. మళ్ళీ రవీంద్ర జడేజాని కాదనకుండా ఇప్పుడు రితురాజ్ గ్యాక్వాడ్ను కెప్టెన్గా చేసింది చెన్నై. ఎందుకు చేశారు? మళ్ళీ జడేజాకి ఎందుకు ఇవ్వలేదు? జడేజాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చాలా రోజుల నుండి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు. బట్ జడేజాలో ఆ క్వాలిటీస్ లేవు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా కెప్టెన్గా చేసి అతను వదులుకున్నాడు, అదర్లాగా సక్సెస్ సాధించలేకపోయాడు. అబ్సల్యూట్లీ ఫిట్ దట్స్ అ గుడ్ క్వశ్చన్ అది. ఎందుకంటే కనీసం ఒక 4-5 years వరకు ఇతడు టీంలో ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అసలు. కపిల్ దేవ్ని ఎందుకు చేశారంటే కపిల్ దేవ్ ఒక 10 years వరకు ఆడతాడన్నటువంటి కాన్ఫిడెన్స్ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే చూపించాడు. సో శుభ్మన్ గిల్ కూడా అది కనబరుస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా కనబరిచాడు. అన్ఫార్చునేట్లీ హార్దిక్ పాండ్యా ఇంజరీ కారణాల వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్లో తన యొక్క స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు. బట్ ఈస్ అ వెరీ గుడ్ క్రికెటర్ యాక్చువల్లీ థింగ్. సో ముంబై చేసినటువంటి మూవ్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి. కమింగ్ టు టుడేస్ మ్యాచ్ ఎంఐ వర్సెస్ జీటీ. సో నిజంగానే చాలా మంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. వై బికాజ్ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఒకవైపు లీడ్ చేసిన కెప్టెన్ కాబట్టి ఇంకోవైపు ఎంఐకి ఇప్పుడు కెప్టెన్గా ఉన్నాడు. సో ఎవరు మంచిగా టీంని గెలిపిస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. సో వాట్ ఈస్ అంటే ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఒకసారి చూసుకుందాం. కమింగ్ టు జీటీ ఫస్ట్, వాట్ ఈస్ జీటీ పాజిటివ్ పాయింట్స్? జీటీలో పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే స్పెన్సర్ జాన్సన్ అని చెప్పి ఆస్ట్రేలియన్ ఒక రీసెంట్గా బిగ్ బ్యాష్ విన్నరు, తర్వాత ఒక సెన్సేషన్ ఆస్ట్రేలియా. ఈజ్ నాట్ ఎ యంగ్స్టర్, 28-29 years ఉంటాయి. బట్ ఈజ్ అ వండర్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ అండి. పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలుగుతాడు, మిడిల్లో వేయగలుగుతాడు, ఎండింగ్లో బౌలింగ్ చేసే కెపాసిటీ ఉంది. అండ్ అతని పర్ఫార్మెన్సెస్ అనేవి జస్ట్ ఫ్లాష్ ఆన్ ద ప్యాన్ లాగా కాకుండా ప్రతి టోర్నమెంట్లో నిరూపిస్తున్నారు. ఈవెన్ 100 క్రికెట్లో కూడా ఇంగ్లాండ్లో కూడా ఈ గాట్ సక్సెస్ యాక్చువల్లీ. సో అతన్ని ఇంక్లూడ్ చేయడం అనేది నేను అనుకుంటాను ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ యాక్చువల్లీ. బట్ ద బిగ్గెస్ట్ మిస్ ఎవరు అంటే, బిగ్గెస్ట్ మిస్ ఎందుకంటానంటే మొహమ్మద్ షమి. పాపం ఇంజరీ కారణంగా ఇంగ్లాండ్ అగైన్స్ ఆడలేకపోయినాడు. అతని యాక్షనే కావచ్చు, అతని స్మైలే కావచ్చు, అతని యాటిట్యూడ్, ఎవ్రీథింగ్ యాక్చువల్లీ థింక్ అది ఈజ్ అ టెర్రిఫిక్ బౌలర్. అండ్ అతన్ని మాత్రం డెఫినెట్లీ మిస్ అవుతారు. అండ్ రాషిద్ ఖాన్ కూడా కొంచెం ఇంజరీ తర్వాత వస్తున్నాడు. రీసెంట్గా అతనికి ఎక్కువ ప్రాక్టీస్, ఇప్పుడు మళ్ళీ ఈ బౌల్డ్ వెల్ రీసెంట్గా ఒక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా సాధించాడు. మళ్ళీ సో వాళ్ళకి అతను ఒక ప్లస్ పాయింట్. అండ్ డేవిడ్ మిల్లర్ ఇప్పుడు ఫ్రీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి దూరంగా ఉన్నాడు అసలు యాక్చువల్గా. సో చాలా ఉన్నాడు. బట్ మాథ్యూ వేడ్ మాత్రం వాళ్ళకు స్టార్టింగ్లో అవైలబుల్ లేడండి. ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో షెఫిల్డ్ షీల్డ్ ఫైనల్ నడుస్తుంది కనుక ఆ ఫైనల్ తర్వాతనే 25th తర్వాత వస్తాడు. స్టార్టింగ్లో అవైలబుల్ ఉండదు. బట్ రిద్దిమాన్ షా లాస్ట్ ఇయర్ లాగా పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తాడా? అండ్ ప్లస్ పాయింట్స్లో వాళ్ళకు సాయి సుదర్శన్, సాయి కిషోర్, తమిళనాడుకు చెందినటువంటి ముగ్గురు, విజయ్ కుమార్ ఆఫ్ కోర్స్ గుడ్ ఆల్రౌండర్. సో చాలా మంచి టీం. జోస్ లిటిల్ ఉన్నాడు. వాళ్ళకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి అసలు యాక్చువల్గా. అండ్ టెవేటియా ఎప్పుడు కూడా ఒక స్పార్క్ ఇస్తూనే ఉంటాడు విత్ హిస్ బ్రిలియన్స్, ప్రతిసారి చూస్తూనే ఉన్నాం కదా. సో ఐ థింక్ దే హ్యావ్ గట్ అ వెరీ గుడ్ సైడ్ యాక్చువల్లీ. బిగ్ మైనస్ ఎవరు అంటే మరి షమీ లేకపోవడం, బిగ్ స్పెస్ ఎవరు అంటే నేను అనుకుంటాను స్పెన్సర్ జాన్సన్. ఒక రైట్ మీరు అన్నట్టు ఒక చిన్న పాయింట్ అండి. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది. జీటీ అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఐపీఎల్కి, ఫస్ట్ టైం విన్నర్ అయింది, నెక్స్ట్ టైం రన్నర్ అయింది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో లేడు. సో అదేమన్నా దాని మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారా? సో దానివల్ల అంటే జట్టు ఒక దీంట్లో ఒక వేలో వెళ్ళిపోతూ ఉంది. సో దాన్ని ఏమన్నా డిస్టర్బ్ చేసినట్టు అవుతుందంటారా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అనేది. అంటే ఆ రిథమ్ మూమెంటం అనేది కొంచెం, ఎందుకంటే అలవాటు పడి ఉన్నారు కనుక అది మీరు అన్నట్టుగా హార్దిక్ పాండ్యా లేకపోవడం అనేది ఆశీష్ నెహ్రా కోచ్ కూడా ఒక ఇబ్బంది అండి. బికాస్ ఆశీష్ నెహ్రా అతనితో కూడా చాలా క్లోజ్గా మూవ్ అయ్యాడు, చాలా ర్యాపో డెవలప్ చేసుకొని ఉన్నాడు, ఫ్రెండ్లీ ర్యాపో డెవలప్ చేసుకొని ఉన్నాడు. సో అక్కడ కూడా మీరు అన్నట్టుగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. బట్ ఐ థింక్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ చాలామంది ఉన్నారు కనుక ఐ థింక్ అడ్జస్ట్ కావడానికి అంత టైం పట్టకపోవచ్చు. బికాస్ ఎవరి ప్లేస్ అయినా కానీ దేంట్లోనైనా పర్మనెంట్గా ఉండదు. సో కొత్త వాళ్ళతో అడ్జస్ట్ కాక తప్పదు. అసలు టీం అద్భుతంగా ఉంది కనుక, యంగ్స్టర్స్ ఎక్కువగా ఉన్నారు కనుక లెట్స్ హోప్ దట్ దే విల్ గెట్ అక్లమటైజ్డ్ వెరీ క్విక్లీ. బట్ శుభ్మన్ గిల్ యొక్క బ్రెయిన్ కూడా మంచి బ్రెయినే, క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది అతనికి, మంచి ఫీల్డరు. బట్ యాజ్ ఎ క్యాప్టెన్ ఇంకా అతనికి అంత సక్సెస్ మనం చూడలేదు కనుక ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ మూవ్ యాక్చువల్లీ. ఆ మూవ్ సక్సెస్ అయితే ఇండియాకు బెటర్. అంటే మనం ఓన్లీ ఐపీఎల్ దృష్టిలో పెట్టుకోకుండా బెటర్మెంట్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ మనం ఆలోచించినట్లయితే దట్ ఇస్ గుమ్. డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఆ మూమెంటం రిథంలో ఆశీష్ నెహ్రా కూడా ఇబ్బంది పడతాడు. ఓన్లీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే ఒకటండి. ఇప్పుడు అహ్మదాబాద్లో ఎట్లా ఉంటుందంటే, అహ్మదాబాద్లో
యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్రౌడ్ యొక్క ప్రెషర్ అనేది కూడా చాలా చాలా మామూలుగా ఉండదు అసలు యాక్చువల్గా. అహ్మదాబాద్ అంటే ఇక చెప్పే అహ్మదాబాద్ 1,00,000 మంది కూర్చొని నరేంద్ర సో మోడీ స్టేడియం యా అబ్సల్యూట్లీ, ఎందుకంటే ఆ వరల్డ్ కప్ లో కూడా మనం అది చూసాం. ఫైనల్ వరల్డ్ కప్ ఫైనల్ ఇచ్చే స్టేడియం అది. ఇచ్చిన స్టేడియం అండ్ ఐపీఎల్ లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా అక్కడనే Yes, of జరిగింది. course. సో అహ్మదాబాద్ ఈస్ బికమింగ్ ఎ వెరీ గుడ్ సెంటర్ యాక్చువల్లీ థింక్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం రఫీజీ ఇక్కడ మంచి స్కోర్స్ చూసాం మనం, బిగ్ స్కోర్స్, ఈవెన్ లో స్కోర్స్ కూడా. ఈవెన్ వరల్డ్ కప్ ఫైనల్ అనేది టర్న్ అవుట్ టు బి అంటే బిగ్ స్కోరింగ్ మ్యాచ్ కాదు అది. 230 240 అనేది బిగ్ స్కోరింగ్ మ్యాచ్ కాదు. ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్. సో ఇక్కడ ఏదైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు సెకండ్ టైం బ్యాటింగ్ చేయడం కూడా ఏం ప్రాబ్లం లేదండి. నిన్న అన్ఫార్చునేట్లీ హైదరాబాద్ ఓడిపోయినారు తప్ప లాస్ట్ 4 ఓవర్స్లో 60 నుంచి వాళ్ళు లాస్ట్ ఓవర్ వరకు 13కి వచ్చింది అసలు యాక్చువల్గా. అంటే చేజింగ్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఈజియర్ ఆల్సో యాక్చువల్లీ. అండ్ ఇప్పటి వరకు చేజ్ చేస్తున్నటువంటి టీంలు గెలిచాయి, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నట్టు గెలిచాయి. సో ఓన్లీ డ్యూ ప్రాబ్లం ఉంటే తప్ప బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ అనేది ఐ థింక్ టూ టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అదంటారు. ఇంకా కమింగ్ టు పేస్ అండి, జీటీ పేస్ చూస్తున్నాం మనం. Yeah. సో జీటీ పేస్ ఎంత మేర ఎంఐని కట్టడి చేయగలరు అంటే ఏం చెప్తారు? సి పేస్లో వాళ్ళకు ఇప్పుడు త్యాగి అని ఒక రాజస్థాన్ రాయల్స్ ఆడినట్టు యంగ్ బౌలర్ను తీసుకున్నారు. తర్వాత వాళ్ళకు జార్జ్ లిటిల్ అండ్ అత్పత్తుల్లా అని ఒక బౌలర్ ఉన్నట్టున్నాడు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, అతను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఈజ్ అ వెరీ గుడ్ పిక్ అండి అసలు. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు స్పెన్సర్ జాన్సన్ విషయం కూడా చెప్పాం. జాన్సన్ ఈజ్ ఆల్సో బ్రిలియంట్. మవిన్ మిస్ కావచ్చు, మవి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా దూరం అయిపోయినాడు. బట్ వాళ్ళకి బిగ్ మిస్ పేస్లు ఎవరు అంటే షమి. Yes, sir. అండ్ వాళ్ళకు స్పిన్ డిపార్ట్మెంట్లో ఒక్క నేమ్ చాలండి, రషీద్ ఖాన్. రషీద్ ఖాన్, of course. వన్ నేమ్ ఈజ్ గుడ్ బౌలర్ అండ్ ర్యాంకింగ్స్ లో మంచి ప్లేస్ ఉన్న వ్యక్తి. Absolutely. ప్లస్ అన్నిట్లో కూడా ప్రతి మ్యాచ్ లో కూడా గుడ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ప్రతి మ్యాచ్లో, ప్రతి టోర్నమెంట్లో, ప్రతి ప్లేస్లో ఆయనకు ఒక ప్లేస్ అంటూ లేదు, ఒక అదంటూ లేదు, వికెట్ అంటూ లేదు. వికెట్లో బాల్ టర్న్ అవుతుందా, వికెట్లో బాల్ టర్న్ అవుతలేదా, ఇట్ హార్డ్లీ మ్యాటర్స్ యాక్చువల్లీ. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్ లక్కీ టు హ్యావ్ హిమ్ and now Gujarat are really lucky to have him. One bowler is enough for them actually, but again it depends on how he is going to bowl this year. Okay, coming to MI. So MI positives ఏంటి, negatives ఏంటి? What is? See, positives ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ విషయం మాట్లాడితే సూర్యకుమార్ యాదవ్ ఫిట్గా ఉన్నాడా అనేది క్వశ్చన్ మార్క్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఆడితే, బికాస్ అతనికి క్లియరెన్స్ ఇచ్చా కానీ ఇంకా టోటల్ ఫిట్నెస్ లేదు. ఆపరేషన్ తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. హార్దిక్ పాండ్యా రావడం అనేది డెఫినెట్లీ ఒక బిగ్ ప్లస్ పాయింట్. అంటే అతను రోహిత్ క్యాప్టెన్ ఉన్నాడా, హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఉన్నాడా అని మనం పక్కకు పెట్టినట్లయితే హార్దిక్ రావడం అనేది ముంబై ఆల్వేస్ లవ్స్ ఇట్. బికాస్ ముంబై టైటిల్స్లో హార్దిక్ రోల్ వి ఆల్ నో. ఎంత అద్భుతమైనటువంటి క్యాచెస్ తీసుకునేది, వికెట్స్ తీసుకునేది, రన్స్ స్కోర్ చేసేది, యూనో క్లైమాక్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో. సో అదొక బిగ్ ప్లస్ పాయింట్. ఇంకొకటి అండి, ఇక్కడ చిన్న పాయింట్ మీరు అన్నాడు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గుజరాత్ టైటాన్స్ ఏమో వీళ్ళపై పోటీ పడుతుంది. హార్దిక్ పాండ్యాకి గుజరాత్ టైటాన్స్లో ప్రతి ప్లేయర్ గురించి ఒక అవగాహన ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 2 times లీడ్ చేశారు కాబట్టి తనకు ఒక క్లారిటీ ఉంది. సో అదేమన్నా ఉపయోగించి వీళ్ళని కట్టడి చేసే అవకాశం ఉంది. దట్స్ ఎ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. అంటే రియల్గా అంటే వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడుతున్నారు కనుక ప్రతి వాళ్ళ వీక్నెసెస్ తెలిసిపోయాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇండియా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అందరు ఇక్కడ ఇండియాలో ఆడుతున్నారు కనుక ఎవరెవరి వీక్నెసెస్ ఏంది, ఎవరెవరి స్ట్రెంగ్స్ ఏంది అనేది వాళ్ళు కొంచెం తెలుసుకుంటూ ఉంటారు అసలు యాక్చువల్లీ. బట్ నేను అనుకుంటాను T20 లాంటి ఫార్మాట్లో అంత పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. మీరు అన్నట్టుగా టెస్ట్ మ్యాచెస్లో డెఫినెట్లీ ఆ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుంది. బికాజ్ టెస్ట్ మ్యాచెస్లో మీకు బౌలర్స్కి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి, బ్యాటర్స్కి ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక మీరు అన్నట్టుగా అవి వర్కౌట్ అవుతాయి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బౌలర్స్కి ఆప్షన్స్ ఎట్లా అంటే ఇప్పుడు జస్ట్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ బాల్ వేస్తే వైడ్ ఇస్తాడు. సో ఒక బౌలర్ అది వేయడానికి చాలా భయపడతాడండి. టెస్ట్ మ్యాచ్లో మీకు అదంతా ఉండదు. మీరు ఆ బాల్ వేసి కూడా అతన్ని స్వీప్ చేయించవచ్చు, రివర్స్ స్వీప్ చేయించవచ్చు, అవుట్ చేయించవచ్చు. అంటే మీకు ఆప్షన్స్ వర్కౌట్ అక్కడ అవుతాయి. కానీ T20 లాంటి ఒక చిన్న ఫార్మాట్ అంత పెద్ద వీళ్ళు ఏ ప్లేయర్స్ ఎవరు కలిసి ఉన్నా లేకున్నా కానీ ఐ డోంట్ థింక్. పాజిటివ్స్ రోహిత్ శర్మ ఫామ్ టెర్రిఫిక్గా ఉన్నది. అండ్ తర్వాత ఈశాన్ కిషన్ పాపం డిసప్పాయింట్ అయిన తర్వాత వస్తున్నాడు. చాలా డిసప్పాయింటెడ్ బికాస్ ఇండియన్ టీంలో అతన్ని రెగ్యులర్గా ఆడించలేదంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది. అండ్ టిమ్ డేవిడ్ అని ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఐ థింక్ ఈజ్ ఇన్ టెర్రిఫిక్ ఫామ్ అండి. అండ్ వాళ్ళకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. బట్ శ్రీలంకన్స్ ఇద్దరు ఇప్పుడు మధుశంక లేకపోవడం కూడా కొంచెం నెగిటివ్ అయిపోతుంది. స్టార్టింగ్లో అతడు ఆడకపోవచ్చు యాక్చువల్గా. సో ఐ థింక్ తిలక్ వర్మ ఈజ్ అ ప్లస్ పాయింట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. థింక్ ఆల్రెడీ ఇండియన్ టీంలో కూడా తన స్థానాన్ని సంపాదించాడు. సో మెయిన్లీ వాళ్ళకు ప్లస్ పాయింట్ హార్దిక్ పాండ్యా కమింగ్ బ్యాక్,
యాజ్ ఎ క్యాప్టెన్ యాజ్ వి డిస్కస్డ్ యాక్చువల్లీ హీస్ కమింగ్ బ్యాక్ అనేది ఒక బిగ్ ప్లస్ పాయింట్. అండ్ మైనస్ పాయింట్ ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకు రియలీ సూర్యకుమార్ యాదవ్ యొక్క ఫిట్నెస్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది. బట్ దే ఆర్ ఫెంటాస్టిక్ సైడ్ ఆన్ దే. కోయిడ్జ్ అనే బౌలర్ ఉన్నాడు, సౌత్ ఆఫ్రికాను కూడా యంగ్స్టర్, బట్ అగైన్ వాళ్ళకు కూడా అతని ఫిట్నెస్ కూడా ఇప్పుడు సరిగ్గా లేదు అసలు యాక్చువల్లీ. సో మధుశంక, కోయిడ్జ్ ఒక్కసారి ఎప్పుడైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు, ఐ థింక్ షెఫర్డ్ అని, రొమారో షెఫర్డ్ అని వెస్ట్ ఇండియన్ కూడా తీసుకున్నారు మేడం, కొంతమందిని మంచి తీసుకున్నారు. బట్ ఎట్ ప్రజెంట్ వాళ్ళు ఇంజరీస్ తోటి బాధపడడం అనేది మైనస్ తప్పితే, బట్ అదర్వైజ్ లాట్ ఆఫ్ ప్లస్ పాయింట్స్ కనబడుతున్నాయి ముంబై టీంలో. అండ్ దిస్ ఇయర్ 2022లో 10th, తర్వాత లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్ ఆడారు. అండ్ మళ్ళీ నేను అనుకుంటాను ముంబై టైటిల్ రేసులో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారు మీరు. ఓకే, సో ఈ రెండు టీమ్స్ అయితే టఫ్ ఫైట్ అయితే ఉంది ఖచ్చితంగా, నో డౌట్. మీరు చెప్తున్న ప్రకారం ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఎవరు ఎంత మేర స్కోర్ చేయొచ్చు, ఎవరు ఎంత స్కోర్ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? మీరు బ్యాటింగ్ అన్నారు కదా కనుక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేయాలి మనం. రఫీ, వాట్ హ్యాపెండ్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ అందరికంటే ఎక్కువగా రన్స్ ఇచ్చింది 9+ ముంబైని. బౌలింగ్ వాజ్ సో వీక్ యాక్చువల్లీ. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా వచ్చాడు కనుక ఫిట్గా ఉన్నాడు కనుక కొంచెం పర్వాలేదు వాళ్ళు చూస్తుంటారు. బట్ వాళ్ళు దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్స్ తీసుకోవడం కూడా చాలా ఈక్వల్. అండ్ వాళ్ళు ఇప్పుడు బౌలింగ్ విషయంలో కూడా టెర్రిఫిక్ స్పిన్నర్స్ ఎవరైనా నబీన్ తీసుకున్నారు, నబీన్ ఆడు. బట్ అక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, ఫారిన్ ఆప్షన్స్ ఉన్నాయి అసలు, ఎవరిని ఫిట్ చేస్తారు. సో ముంబై చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ చేయడం అనేది బౌలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో నేను అనుకుంటాను ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సీ ఎ గుడ్ మ్యాచ్ అండి. బికాస్ ఇప్పటివరకు అయితే అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్లో మీకు బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి, ఫ్లాట్ గా ఉంటాయి వికెట్స్. కొంచెం వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఎంత చేస్తే బాగుంటుంది? ఐ థింక్ 170+ చేయాలండి. 170+ అబ్సల్యూట్. అహ్మదాబాద్ లో డెఫినెట్లీ 170+ చేస్తేనే చాలు. ఒకవేళ గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ తీసుకుంటే బ్యాటింగ్ చేస్తే ముంబై ఐ థింక్ దే కెన్ స్కోర్ 170+. ఒకవేళ ముంబై ఇండియన్స్ తీసుకుంటే ముంబైకి కూడా ఐబిలిటీ ఉంది. సేమ్ ఎబిలిటీ. అబ్సల్యూట్. ముంబై ఇంకా కొంచెం ఎక్కువ ఎంత చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా? ఎనీథింగ్ 170+ ఈజ్ గుడ్ టు డిఫెండ్ ఆల్సో. సో ఇది గుజరాత్ అహ్మదాబాద్ స్టేడియం బ్యాటింగ్ కి అనుకూలంగా ఉందా ఇప్పుడు బౌలింగ్? ఐ థింక్ ఇక్కడ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్ చూసాం. ఇక్కడ 1 డే మ్యాచెస్ లో కూడా బిగ్ స్కోరింగ్ చూసాం. ఈవెన్ T20లో కూడా 180, 190, 200 స్కోర్స్ చూసాం. అండ్ ముంబై మనం ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం యాడ్ చేయాలంటే రఫీజీ, లాస్ట్ ఇయర్ ముంబై ఐపీఎల్ చరిత్రలోనే ఆపోజిషన్ 200+ స్కోర్ చేయడానికి కారణమైనారు వీళ్ళు 6 times. చాలా మంది ఆశ్చర్యపోయారు కూడా. ముంబై లాంటి ఒక మంచి టీము 200 స్కోర్ చేయనిస్తుంది అంటే అసలు యాక్చువల్గా వాళ్ళ బౌలింగ్ ఏమైపోయింది, వాట్ హ్యాపెన్ టు దెమ్ అని చెప్పి. సో అక్కడ ముంబై డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవాలి. సో అంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఈ సంవత్సరం 200 లోపు టీమ్ ను కంట్రోల్ చేయడం అనేది వాళ్ళ ఒక 170-200 బిట్వీన్ అలా అలా అలా. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ స్కోరింగ్ మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్. 170+ అయితే అబ్సల్యూట్లీ. టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ఎ గుడ్ మ్యాచ్, నో డౌట్. జీటీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మరి కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది మ్యాచ్. సో అనాలిసిస్ విన్నారు కదా, సుధీర్ దా అనాలిసిస్ విన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ఆయన చెప్పిన పాయింట్స్ అనేవి మస్ట్ గా మ్యాచ్ లో కవర్ అవుతాయి. సో ఈ రోజు కనుక టఫ్ అని అంటున్నారు, 170+ కనుక స్కోర్ చేస్తే ఏ టీం అయినా కూడా కొంచెం వాళ్ళకి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే కట్టడి చేయడానికి కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. రెండు టీమ్స్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఒకవైపు శుభమన్ గిల్, మరోవైపు హార్దిక్ పాండ్యా. సో చూద్దాం ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. దిస్ ఈజ్ రఫీ.